హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మామ్స్ మిరాకిల్స్ మీ ముందుకు వచ్చేసింది. అదేంటనుకుంటున్నారా? గోదావరిలో స్పెషల్ రొయ్యల పచ్చడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. మరి ఆలస్యం ఎందుకు? ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా? ముందుగా ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలను తీసుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు ఉండే రొయ్యలకి సరిపడా కొలతల్ని మీకు చూపిస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోనికి 1 ఇంచు వరకు ఉండే దాల్చిన చెక్క ముక్కని, ఒక అనాస పువ్వు, 2 యాలకులను కూడా తీసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ వరకు గసగసాలని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. గసగసాలు వేసుకున్న తర్వాత దీనిలోనికి 4 లవంగాలను కూడా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని లైట్గా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. దీనిలోనికి 10 నుంచి 15 వరకు పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బల్ని యూజ్ చేయాలి. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉన్నవి తీసుకున్నాను కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటితో పాటుగా చిన్న సైజులో ఉండే 2 నిమ్మకాయల్ని జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో రొయ్యల్ని తీసుకుని వాటిని బాగా క్లీన్ చేసుకున్నట్లయితే ఇలా 300 గ్రామ్స్ వరకు వచ్చాయండి. వీటిని ఆవ పెట్టించుకున్నాను. అంటే పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కడాయిలో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవడం అనమాట. మీరు డౌట్ ఉంటే గనక వేరే వీడియోలో ఎలా ఆవ పెట్టించుకోవాలో చూపించానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోనికి 150 గ్రామ్స్ వరకు పల్లి ఆయిల్ని కానీ లేదా నువ్వుల నూనెని కానీ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి రొయ్యలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే కనుక రొయ్యలు మాడిపోయి పచ్చడి అనేది అస్సలు టేస్టీగా రాదు. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మొత్తం అన్నిటినీ కూడా ఒకేసారి ఫ్రై చేస్తున్నానండి. ఎక్కువ తీసుకుంటే కనుక కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా కలర్ మారి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దీనిలోనికి ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇలా రొయ్యలు బాగా చల్లారిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, ఇక్కడ నేను 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, ముందుగా మనం పౌడర్ చేసుకున్న ఈ మసాలాలను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక 3 నెలల వరకు కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు కదా. మరిన్ని టేస్టీ వంటల కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.